గణపతికి గరిక పూజ చేయడం వల్ల శని భగవానికి అనుగ్రహం కలుగుతుందా, లేదా గణపతికి గరికతోనే ఎందుకు పూజ చేస్తారు? ఇది చాలామంది గరిక మాల వేస్తారు, గరికతో పూజ చేస్తారంటే గణపతికి ప్రతిరోజు గరిక పూజ చేసుకుంటూ వస్తే ఎలా ఉంటారంటే శనీశ్వరుడు కలిగే ఈతి బాధలన్నీ తొలగిపోతాయట. గణపతిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏళ్ళనాడు శని, అష్టమ శని, కంఠ శని ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గరిక వ్రతంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి, అన్ని పనులు త్వరగా నెరవేరుతాయని చెప్పబడుతుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్యాలు ప్రార్థన తెలుస్తుంది. గరికను దారంతో కట్టి గణపతికి వేస్తే మీ మనోగతం అన్నీ ఆ 21 ధృవాలు ఉంటాయి కదా, 21 ధృవాలు నిలబెట్టి తామ్ర దారం ఉంటుంది, దాంతో కానీ చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారు. భయరోగాది కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే గణపతిని ఉద్దేశించి ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసి ఉండ్రాలు పెట్టి గరికతో అర్చన చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కృష్ణ చతుర్దశి నాడు ధూర్వాలు బిల్వాలతో పువ్వులతో గణపతిని అర్చించి 21 ఉండ్రాలు పెట్టి నివేదన చేస్తే గ్రహదోషాలన్నీ తొలగి ఇల్లు లేని వారికి కూడా ఇల్లు దొరుకుతుంది అని చెప్పడం జరుగుతాయి. అన్నిటికంటే కూడా ఓం శ్రీ గం గణపతి నమః గణేశాయ నమః అని 21 సార్లు ప్రతినిత్యం పఠించి దాంతో ఆ గరికతో అర్చన చేస్తే కృష్ణ చతుర్దశి నాడు ధూర్వాలు బిల్వాలతో పువ్వులతో గణపతిని అర్చించి మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతుంది. ఇది సత్యం.